లగచర్ల ఘటనలో న్యాయం గెలిచింది. అక్రమంగా అరెస్ట్ చేసిన పీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులు గిరిజనుల భూములు లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసిందని న్యాయవాదులు తెలిపారు. వారిని 35 రోజులు జైల్లో పెట్టి వేధించిందని గుర్తు చేశారు. నాంపల్లి కోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదని అడ్వకేట్స్ తెలిపారు. పీడీపీ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్లు నరేందర్ రెడ్డికి వర్తించవని వివరించారు. పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ రావడంతో రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఇది లగచర్ల రైతులు సాధించిన విజయమని పేర్కొన్నారు. నాంపల్లి పీడీపీ స్పెషల్ కోర్ట్ పట్నం నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా 24 మంది రైతులకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ 153లో పీడీపీ యాక్ట్ అనేది, అదేవిధంగా 307, 109 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది ఏదైతే రైతులకు కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, అట్రాక్ట్ కావడానికి కావాల్సిన మెటీరియల్ ఎవిడెన్స్ అనేది కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కోర్టులో సబ్మిట్ చేయలేదని మేము ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భంలో కోర్టు పీడీపీ స్పెషల్ కోర్టు, నాంపల్లి స్పెషల్ కోర్టు కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైతులకి న్యాయం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ రైతుల పక్షాన గత 36 రోజుల నుంచి కొట్లాడుతుంది. ఈరోజు లీగల్గా ఇదే కాకుండా రైతులకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది, నిలబడుతుంది, పోరాడుతుంది. న్యాయం వచ్చే వరకు మేము నిలబడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు రైతుల తరఫు నుండి బీఆర్ఎస్ లీగల్ సెల్ మొత్తము కష్టపడి పనిచేసి న్యాయాన్ని వెలికి తీసినట్టుగా ఈరోజు పోరాటం జరిగింది. 36 రోజుల నుండి మరి రోజు కూడా మేమందరం రైతులతో పాటు బాధపడుతూ వారి కష్టాల కోసం మేమందరం న్యాయం జరగాలని అన్యాయాన్ని ఎదురిస్తూ మరి మాకు బీఆర్ఎస్ లీగల్ సెల్కు కేటీఆర్ గారు ప్రతి నిమిషం కూడా మరి మమ్మల్ని ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తూ మాకు వెన్నుదట్టి ఉన్నారు. రైతుల కోసం మీరు ఖచ్చితంగా మనం పోరాడాలని పిలుపునిచ్చినటువంటి కేటీఆర్ పిలుపుని అందుకొని మేము ఈరోజు ఈ బెయిల్ తీసుకురావడం జరిగింది. అయితే అన్యాయం ఉన్నదని ఇక్కడ బెయిల్ ఇవ్వకపోవడానికి, ఇటువంటి సీరియస్ కేసులు బుక్ చేయడానికి అసలు అవకాశమే లేదని కోర్టు భావించి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇది రైతుల విజయము, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రజల విజయము, ముఖ్యంగా రైతుల విజయము. ఇంకా ఒక్కటే చెప్తున్నాము, ఈ దాటికి తట్టుకోలేక ఫార్మసిటీని విరమించుకున్నారు, ఇంకోటి ఏదో చేయబోతున్నారు. ఈ రైతుల భూమి ఒక్క గుంట కూడా వెళ్ళి ఈ రైతుల ఐకమత్యం ఉన్నంత వరకు, త్యాగం ఉన్నంత వరకు వాళ్ళు ఎవ్వరు తీసుకోరని నిర్ధారణ అయింది. ఈ కేసు బెయిల్తో పాటు రేపొద్దున ఉట్టిగానే కొట్టేసుడు పోతుంది. ఇదే కోర్టులో కేసును కొట్టేసుకొని మీ ముందు మళ్ళీ మాట్లాడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. సంబంధించి రైతుల భూములు, ముఖ్యంగా గిరిజనులు, దళితులు, బీసీలు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్ని పెద్ద ఎత్తున ఆడ ఏదైతే తిరుగుబాటు చేసినటువంటి ఆ రైతుల మీద, ముఖ్యంగా గిరిజనులని, దళితులని దాదాపు 36 రోజులుగా జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీస్ వాళ్ళతోని ఎన్ని కుట్రలు పన్నినా కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఈరోజు చెంపపెట్టు లాంటిది ఇది. ఎందుకంటే ఎన్ని కుట్రలు పన్నినా కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలను, సిఐలను ఇక్కడ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు బెయిల్ పైన పంపించి ఇక్కడ ఎంతో ఒత్తిడి చేసినప్పటికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది. ఆ రైతుల పక్షాన మొత్తం కూడా కేసులు కొట్టేసే వరకు కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం.